హలో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో ఏం తెలుసుకోవచ్చునంటే సీలింగ్కి ఫ్లవర్ ఎట్లా ఫిట్ చేస్తారో చూద్దాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చూపిస్తాం ముందు. ఫస్ట్ స్టార్టింగ్ ఇలాంటి ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్ తీసుకొని దానికి ఆయిల్ మొత్తం వేసుకోవాలి. ఆయిల్ మొత్తం క్లియరింగ్ చేసుకొని తర్వాత లపం తర్వాత ఒక సంచి తీసుకొని ఇట్లా దారాలు తీసుకోవాలి. కొంచెం మనం కొనుక్కుంటే మాత్రం అది 2000-3000 ఉంటుంది. మనం చేసుకుంటే తక్కువలో అయిపోతుంది. ఇలాంటి బ్యాగ్ ఒకటి తీసుకొని కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో లప్పం వేసుకోవాలి. ఎక్కువ చిక్క కాకుండా నార్మల్గా మెయింటెనెన్స్ చేసుకొని మనకు అర్థమైపోతుంది ఈజీగా. తర్వాత మొత్తం వల్ల పోసేసుకొని మంచిగా షేక్ చేయాలి. ఇట్లా కొడితే గ్యాప్లలో మంచిగా ఫిల్ అయిపోతుంది. ఇంకా కొంచెం తీసుకొని మొత్తం కంప్లీట్గా నింపేయాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం నింపేసి చేతితో ఇట్లా మంచిగా రబ్ చేసేయాలి. మనం ఫస్ట్ స్టార్టింగ్ దారాలు తీసుకున్నాం కదా, అవి ఇప్పుడు ఇట్లా పెట్టేయాలి. ఎందుకంటే సపోర్టింగ్ కోసం అది ఇరిగిపోకుండా. చూడండి ఫ్రెండ్స్, సపోర్టింగ్ కోసం దారాలు ఇట్లా ఏం కాకుండా మంచిగా ఇట్లా షేక్ చేసి తర్వాత కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 మినిట్స్లలో మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతుంది. చూడండి, తర్వాత ఇట్లా మంచిగా క్లీన్ చేసుకొని ఆరిపోతూనే ఉంటుంది మనకి ఒక 20 మినిట్స్. మీరు వీడియో కంటిన్యూ చేస్తే మీకు అర్థమైపోతుంది ఈజీగా. మన గ్రౌండ్ మధ్యలో ఫ్యాన్ కేసానికి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయింది, గట్టిగా అయిపోయింది. అది 20 మినిట్స్లలో గట్టిగా అయిపోతుంది. తర్వాత మనం ఇట్లా గీక్కొని చూడండి గట్టిగా అయిపోయింది. ఇట్లా ప్రెస్ చేసేయాలి తర్వాత తీసేటప్పుడు. ఇట్లా నార్మల్ మెల్లగా కొట్టేసుకొని తీసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్లవర్. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇట్లా డిజైన్స్ బట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఆరిపోతే మాత్రం స్ట్రాంగ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా వస్తాయి ముందు.